అమెరికా అధ్యక్షుడికి మోడీ గారు సరెండర్ అయ్యారా? ఎంతవరకు వాస్తవం? ముందుగా ఇందిరా శోభన్ గారు మీరే చెప్పండి. ఏమిటి అంత పెద్ద ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేయటం సరైనదేనా? ఒక దేశ ప్రధాని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ కొంచెం తగ్గించి మాట్లాడటం కరెక్టేనా? గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. అలాగే పోలీసు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో బేసిక్ గా ఇవాళ చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా పార్లమెంటు సాక్షిగా ధ్వజమెత్తుతున్నారు. ఎప్పుడైతే ఎప్స్టైన్ ఫైల్స్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో, అది వచ్చిన ప్రతి సందర్భంలో పార్లమెంట్ నుంచి పారిపోవడము, మహిళల పైన తోయడము, మహిళలు నన్ను ఏమంటారు, మిమ్మల్ని మహిళలు మీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పిన నేపథ్యంలో కనీసం ఆ రోజు రాష్ట్రపతి గారి యొక్క వానికి కూడా రాకుండా తను తప్పించుకుని తిరగడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి మనం గమనించినట్లయితే మోదీ గారు డెఫినెట్ గా ఎక్కడో దీనికి సంబంధించినట్టు అంటే ఎప్స్టైన్ ఫైల్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి దాని నేపథ్యంలో ఇవాళ అమెరికాకి సరెండర్ అయినారని చెప్పడానికి ఒకటి అందరికి అనుమానం కలిగే విధంగా ఉన్నటువంటి సాక్ష్యాలు సార్. ఇప్పుడు మన పైన అత్యధికంగా తను మన పైన పన్ను విధించినప్పుడు, మన పైన సుంకం విధించినప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి వాటికి మనం ఎందుకు విధించకూడదు? మనం జీరో టారిఫ్ లోనేమో మనం ఇస్తున్నాము, తనకేమో తనకు నచ్చినట్టుగా మనల్ని హింసించే ప్రయత్నం తను చేస్తున్నాడు. సో దీనికి అన్నిటికీ కారణము మోదీ గారు తనకెక్కడో ఒక దగ్గర ఈ ఎప్స్టైన్ ఫైల్ నేపథ్యంలోనే జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే సరెండర్ అయినారనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా ఇది మాట్లాడుతుంది. కనీసం లేకపోతే పార్లమెంట్ సాక్షిగా తను ప్రజలకు చెప్పొచ్చు. మేము అడిగే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని చెప్పకపోవడము, కనీసం ప్రజలకు చెప్పే బాధ్యత మీ పైన ఉంది కదా. వచ్చిన ఆరోపణల నేపథ్యం పైన రోజు ఒక సిరీస్ వస్తుంది కదా. ఒక కేంద్ర మంత్రి పేరు రావడము, మీ పేరు రావడం అనేది సిగ్గుచేటు కదా. ఇది దేశానికి సిగ్గుచేటని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాస్తవాలు ఎంత ఏమంటారు, వాస్తవాలు తెలుసుకునే లోపు వచ్చినటువంటి ఆరోపణలు అయితే భారతదేశ సమాజాన్ని అయితే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేస్తాయనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జరిగినటువంటి ట్రేడింగ్ కి సంబంధించి అమెరికాకి లొంగిపోయినారని చెప్పేసి మేము పదే పదే మాట్లాడుతున్నాం. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆరోపించినటువంటి వాటిని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉన్నది. కనీసము పిఎంఓ ఆఫీస్ నుంచి రాదు స్టేట్మెంట్, ప్రధానమంత్రి నుంచి స్టేట్మెంట్ ఖండించారు కదా, లోక్సభలో ఖండించారు కదా పూరి మంత్రి, కేంద్ర మంత్రి పూరి గారు వీళ్ళంతా కూడా ఖండించారు కదా. ఖండించడం అనేది ఏ రకమైనటువంటి ఖండన? దానికి ఏది మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు స్ట్రైట్ అయినా సార్, నాకు లాభం లేనటువంటి దాని వ్యాపారము నేను అమెరికాతో చేయాల్సిన అవసరం నాకేంటి? నేను తగ్గించారు కదా మోడీ గారిని చూసి అమెరికా అధ్యక్షుడు తగ్గించాడు కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం 15% తీసుకొచ్చాడు కదా. మనం జీరో టారిఫ్ ఎందుకు ఇస్తున్నామని అడుగుతున్నాను నేను. మనం జీరో టారిఫ్ ఎందుకు పెడుతున్నాము? దానికి ఏంటి లింక్ అని అడుగుతున్నాం మనము. కాబట్టి 100% ఇక్కడ వాళ్ళిద్దరి ఇంకొక పాయింట్ చెప్పండి వీళ్ళు కూడా మాట్లాడి. గులాంగిరి చేయొద్దు, ప్రజల కోణంలో పనిచేయండి, పార్టీని ప్రజల మధ్య తీసుకెళ్ళినాను. గులాంగిరి చేయకుండా రాజకీయ పార్టీల్లో, అందులోనూ కాంగ్రెస్లో సాధ్యం వద్దా పదవులు రావాలన్నా ఏదన్నా చేయాలంటే అధిష్టానం దగ్గర కానీ లేకపోతే అన్ని రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత ఉంటుంది, అందులో కాంగ్రెస్లో ఉండదని ఎట్లా అనుకుంటామనేది నాకు చిన్న డౌట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ సార్. ఇప్పుడు మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీకు ప్రతిదీ తెలిసినటువంటి వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది. అది ఇంటర్నల్ గా కానీ బయట కానీ ఎక్కడైనా కూడా తన వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకునేటువంటి అది ఉంటుంది. సో ఇక్కడ డిసిసి అధ్యక్షులకు ఫస్ట్ టైం గా ఒక నూతనమైనటువంటి వరవడితో కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, గాంధీ యొక్క దానిని, సమాజ సేవను స్పృహతోటి ఈ సమాజంలో ప్రజలకు మనం ఎలా దగ్గర అవ్వాలి, వచ్చేటువంటి కొత్త జనరేషన్ కి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏంటి అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు కేవలము ప్రజలకి సేవ మార్గంతో పాటుగా వాళ్ళని ప్రశ్నించే తత్వం కూడా వాళ్ళకి అలవాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో జరిగే రుగ్మతల పట్ల అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మీకు అన్ని అధికారాలు జిల్లా డిసిసి అధ్యక్షులకు మొదటిసారిగా ఇస్తున్నాం. మీరంతా నా వారియర్స్, మీరు సిన్సియర్ గా పనిచేయండి, రాబోయే రోజుల్లో మనమే అని చెప్పేసి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వాళ్ళందరికీ కూడా హితోపదేశం చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ సెక్రటరీగా
మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా కోఆర్డినేషన్ తో ఒక బ్రహ్మాండమైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండొచ్చు, కుటుంబ సభ్యులతో కలిసిపోయే అంశం ఉండొచ్చు, అన్ని రకాలుగా ప్రజలకి మనం ఎలా చేరాలి. అంటే నాకు ఒక ఫైనల్గా ఒక మాట చెప్పండి, నాకు ఆసక్తికరంగా ఉంది, కేవలం ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. తెలంగాణలో అంటే మీ పార్టీ అధికారంలో ఉంది, రాజకీయ నాయకులు పిలవచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, మంచిదే. కానీ ఏపీలో మీ పార్టీ అధికారంలో లేకపోగా చంద్రబాబు గారితో అలాయబలే నడుస్తూ ఉంది కదా, అక్కడ బీజేపీతోటి మీరంతా చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇచ్చి ఉంటాడు అక్కడ ఆయన? సార్ ఇప్పుడు మా సోదరి షర్మిల గారు అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో అక్కడ ఆ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ తో పాటు అక్కడ డిసిసి లో కూడా నిన్న ట్రైనింగ్ చేశారు ఇక్కడ వాళ్ళకు కూడా. అవును, ఏం ట్రైనింగ్ ఇచ్చారు? ఇంకా గట్టిగా బీజేపీని చంద్రబాబు గారిని గట్టిగా బలపరచండి ఏమైనా సలహా ఇచ్చారా, లేకపోతే ఫైట్ చేయమన్నారా? సార్ ఒక్క మాట, షర్మిల గారు నిత్యం ప్రశ్నిస్తున్నారు జరిగేటువంటి వాటిపైన, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గ్యారంటీల పైన 6 గ్యారంటీస్ సూపర్ 6 సార్, సూపర్ 6 సంబంధించి ప్రశ్నిస్తున్నారు, వాటిని చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అలాబలే చేస్తారు? మా షర్మిలక్క బీజేపీ అంటేనే ఇంత ఎత్తున ఎగిసి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో కలిసి మాట్లాడాల్సిన అవసరం మాకేమున్నది సార్? సరేలేండి, పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. నిజంగా కాదుగా, అసలు రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు గారికి స్నేహం ఉందని కదా వయా రేవంత్ రెడ్డి గారి ద్వారా. రేవంత్ రెడ్డి గారిని ఏమో వీళ్ళు విమర్శిస్తుంటారు, వయా చంద్రబాబు గారి ద్వారా మోడీ గారితో ఆయన స్నేహం అంట కదా. ఈ మొత్తం మీద ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్సే కదా ఇవన్నీ కూడా. రాజకీయ పరిపక్వత, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి మీరు బీజేపీ కాంగ్రెస్ ఒక లైన్ లో పోతుందంటే ఎట్లా సార్? అది నేను విత్ ఆల్ ప్రూఫ్స్ ఐ కెన్ షో యూ. భలే వాళ్ళే, మీరు ఇబ్బంది పడద్దు, మళ్ళీ మీరు నాతో అన్ని వాస్తవాలు చెప్పించొద్దు దయచేసి. అభ్యంతరం నాకేమి వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. అన్ని ఆధారాలతో సహా కాంగ్రెస్ బీజేపీలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పనిచేస్తున్నాయో, చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మద్దతిస్తుందో, కాంగ్రెస్లో కూడా కొందరే, మళ్ళీ అందరిని అంటానికి వీలేదు, కొందరు క్రిటికల్గా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సరే, అయినప్పటికి కూడా మీ పార్టీ మీ ఇష్టం, మీరు అక్కడ ఎవరికైనా భయం చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా పిలిచారన్నారు కాబట్టి వాళ్ళకేం ట్రైనింగ్ ఇచ్చారు, ఇంకా బాగా తెలియజేశాను మద్దతు ఇమ్మన్నారా ఏమిటా అనే డౌట్ వచ్చి అడిగాను అంతే. ఓకే, రైట్. నేను షర్మిల గారి గురించి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. నిజమా? ఓకే, అయితే సంతోషం. ఎవరి మీద కొట్లాడుతున్నారు? ప్రతిపక్షం మీద, అధికార పక్షం మీద కొట్లాడుతున్నారా? అది కదా పాయింట్. కాదు, ప్రతిపక్షం మీద కొట్లాడుతున్నారా, అధికార పక్షం మీద కొట్లాడుతున్నారా? అది తెలుసుకోండి, తర్వాత మాట్లాడదు. మీరు కూడా గతంలో పనిచేసినట్టున్నారు కదా. రైట్, ఓకే, అది వేరే చర్చ అనుకోండి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. రైట్, సుభాష్ గారు చెప్పండి ఏంటి?